Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనం క్వశ్చన్ నెంబర్ 338 చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి కౌంటింగ్ బిట్స్ అనమాట. అయితే వీడు ఏం చేశారు, అక్కడ n = 2 ఇచ్చారు కదా, అవుట్పుట్ చూడండి 0 1 1 వచ్చింది. ఫస్ట్ అర్థం కాదు నాకు కూడా. ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 అంటే లైక్ బిట్స్ అండ్ బైనరీలో ఇచ్చారనమాట. ఇవి అంటే 0ని ఎలా రిప్రజెంట్ చేస్తావు, 1 ఎలా రిప్రజెంట్ చేస్తావు, 10 అయితే ఎలా 1 0 అని మనకి ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం యూజువల్గా మనం కాలేజ్లో కూడా చెప్తారు ఇవి. సో డెసిమల్ నెంబర్ ఇది అయితే బైనరీ నెంబర్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇది 2 power 0 పొజిషన్ చివరిది, దాని తర్వాత 2 power 1, తర్వాత అలా పెరుగుతుంటుంది చూసారా, 0 1, తర్వాత 2, తర్వాత 4, తర్వాత 6, అలా మనకి 2 powers వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడ ఇవి ఇచ్చారనమాట, ఇవి ఇచ్చారు కదా. సో ఇందులో ఎన్ని వన్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక లూప్ రన్ చేయాలి గైస్, ఫ్రమ్ 0 నుంచి ఆడ అన్ని ఇచ్చారు కదా 2, సో అక్కడ దాకా రన్ చేయాలి. సో 0 అన్న బైనరీ వాల్యూలో ఎన్ని వన్స్ ఉన్నాయి, ఒక్క 1 కూడా లేదు. సో 0 కాబట్టి ఇంకొకటి 0 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ n = 1 అవుతుంది. 1 అయినప్పుడు ఏమవుతుంది అంటే, లైక్ లూప్ రాసినప్పుడు ఐటరేషన్ చెప్తున్నాను నేను, ఫస్ట్ 0 తర్వాత 1 కదా. సో 1 యొక్క బైనరీ వాల్యూ అంతా 1. సో టోటల్ ఎన్ని వన్స్ ఉన్నాయి, ఒకే 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చాడు. అండ్ తర్వాత ఏంటి, 2 ఒక బైనరీ వాల్యూ అంతా 1 0, అందులో ఎన్ని వన్స్ ఉన్నాయి, ఒకటే 1 ఉంది. సో అందుకే ఇక్కడ 1 యాడ్ చేసాం, అలా మనకు అవుట్పుట్ వచ్చింది. సేమ్ అలా ఇక్కడ చూడండి, n = 5 ఇచ్చాడు అనుకో, 0కి బైనరీ వాల్యూలో అన్ని 0 ఒకటే, ఏమన్నా సరే 0లు ఉంటాయి 0కి. సో అందుకని చెప్పి కౌంట్ 0. తర్వాత 1కి ఒక 1 ఉంది కాబట్టి ఇంకో 1. 2 వచ్చేసి 1 0, 1 0లోకి 1 ఉంది కాబట్టి ఇక్కడ 1. 3 వచ్చేసి 1 1, 3 వచ్చేసి 1 1. సో ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 వన్స్ ఉన్నాయి, అందుకే ఇక్కడ 2 ఇచ్చాడు. 4 వచ్చేసి మనకి 1 0 0, 4ని మనం బైనరీలో 1 0 0 కింద రిప్రజెంట్ చేస్తాం. అందులో ఎన్ని వన్స్ ఉన్నాయి, ఒకటే 1 ఉంది. సో అందుకని చెప్పి ఇక్కడ 1 యాడ్, సింగిల్గా 1 యాడ్ చేస్తాం. ఇక్కడ 5 వచ్చేసి ఏమైంది, 1 0 1, అంటే 2 1లు ఉన్నాయి. సో అందుకే 2 వచ్చింది. ఇలా మనం అవుట్పుట్ వచ్చి జనరేట్ చేయాలి. అయితే మనం ఈరోజు క్వశ్చన్ ఎలా అంటే, మనం లైక్ నార్మల్గా మనం ఇటరేటివ్ వేలో సాల్వ్ చేద్దాం. డైనమిక్ అండ్ బిట్ మల్టిప్లికేషన్ ఏంటంటే ఈ రెండు ఒకటే, ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే నార్మల్గా బ్రూట్ ఫోర్స్ వేలో ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి చూద్దాం అనమాట. ఓకే, సో ఇప్పుడు రిజల్ట్ అనగా లేదా అవుట్పుట్ అనగా ఏదైనా తీసుకోండి. ఒక ఎంటీ అరే తీసుకుంటున్నాను నేను. సో ఎంటీ అరే తీసుకుని ఇప్పుడు ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n+1. ఎందుకు n+1, n అని తెలిసిన అనుకో 2 ఎగిరిపోద్ది. 0 1, ఇక్కడ n = 2 వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 0 1 అంత అక్కడితో ఎండ్ అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి 2 కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి n+1 దాకా వెళ్తున్నాం 0 నుంచి. మనం ఒక థింగ్ అయితే చేయొచ్చు, మనం ఎలాగో స్టార్టింగ్ దానికి 0 ఉంటుందని తెలుసు, ఎందుకంటే వాడు n ఎంత ఇచ్చాడు, ఎంత ఇస్తాడో తెలియదు. బట్ ఏది ఇచ్చినా సరే స్టార్టింగ్ 0కి 0 ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 0 నార్మల్గా ఇందులో ఉంచవచ్చు అనమాట. ఇందులో ఉంచేసి మనం రేంజ్ ఫ్రమ్ 1 to n రన్ చేయొచ్చు, ఒక ఐటరేషన్ తగ్గుతుంది అంతే. ఓకే, ఇప్పుడు సింపుల్గా బైనరీ ఈక్వల్ టు అని చెప్పేసి మనకి పైథాన్లో బిన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది. బిన్ ఆఫ్ I అంటే మనకి ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ మనకి ఇక్కడ ఐటరేషన్స్లో ఏం జరుగుతుంది, I ప్లేస్లో 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, అంతేనా. సో దీనికి పాస్ చేసినప్పుడు మనకి OB అని చెప్పేసి దాని తర్వాత పక్కన బైనరీ వాల్యూస్ ఉంటాయి. నేను ఒకసారి ఆన్లైన్ కంప్యూటర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ బిన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ I బదులు 1 ఇస్తాను, నేను ఇక్కడ చూడు 1 వచ్చింది. 3 ఇచ్చాను అనుకో 1 1 వస్తుంది. చూడు స్టార్టింగ్ ఇది వదిలేసండి, OB పట్టించుకోకండి, ఇది నార్మల్గా అది బైనరీ వాల్యూస్ అని చెప్పడానికి అంతే. అండ్ తర్వాత నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n = 5 ఇచ్చాను అనుకో, ఏమొస్తుంది, ఇదిగో 1 0 1. మనకు కావాల్సిన బైనరీ వాల్యూస్ వస్తున్నాయి. స్టార్టింగ్ రెండింటిని పట్టించుకోకూడదు మనం, ఓకేనా. ఈ రెండింటిని స్కిప్ చేయాలి, మనం ఇండెక్సింగ్ యూస్ చేసి దీన్ని ఈ 2 ముక్కలు మనం స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో మనకి ఇది అవ్వగానే, సో బిన్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను, ఫ్రమ్ 2 to end దాకా కన్సిడర్ చేయమంటున్నా బైనరీలో. ఓకే, తర్వాత రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ బైనరీ డాట్ కౌంట్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్ ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. ఇలా మనం 1 పాస్ చేస్తే సరిపోతుంది. ఎన్ని 1లు ఉన్నాయో అన్ని 1లు మనకు కౌంట్ అయ్యి యాడ్ అవుతాయి అనమాట. సో ఓకే, ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయొచ్చు, రిటర్న్ రిజల్ట్ అంతే. ఇది మనకి రన్ అయితే అయింది. సో ఏం లేదు, రిజల్ట్ 0 తీసుకున్నాం. సో 1 నుంచి మనం రేంజ్ అంటే లైక్ 0 తీసుకుంటే డిఫాల్ట్గా స్టార్టింగ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రతి దానికి కూడా ఏంటంటే 0 కౌంట్ చేయాలి. మనం ఇది చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సింపుల్గా 0 నాలుగు డిఫాల్ట్గా తీసుకున్నాం. మనం కావాలంటే మనం 1 కూడా ఇచ్చేసుకున్నాం ఇక్కడ, 1 ఇచ్చాం అనుకో డిఫాల్ట్గా, మనం 2 నుంచి ఇచ్చేసుకోవచ్చు, అది ఇంకా సింపుల్ అయిపోతుంది. అంటే ఇంకొక ఐటరేషన్ తగ్గుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ ఇవి కన్ఫర్మ్గా ఉంటాయి కదా. ఇంకో ఇదైతే మనకి రన్ అయింది. అయితే మనకి బ్యాక్ ఎండ్లో మనకి కోడ్ ఎలా ఇచ్చేది తెలియదు కదా. సో ఒకసారి మనం సబ్మిట్ కూడా చేద్దాం, ఏదైనా ఎర్రర్ వస్తే కనుక అప్పుడు మనం హ్యాండిల్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి
మనకి n ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో ఆ కేసెస్లో ఏమైంది, ఓన్లీ 0 అడవు కానీ మనం 1 కూడా యాడ్ చేస్తున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది. ఇప్పుడు చూడు సబ్మిట్ అయితే అయింది. ఓకే, సో ఇప్పుడు మనం నార్మల్గా అంటే లైక్ ఒక బేసిక్ వేలో సాల్వ్ చేసాం. సో కొంచెం ఆటోమైజ్డ్ వేలో సాల్వ్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కడైనా మెన్షన్ చేసారో చూద్దాం. డివైడ్ ద నెంబర్స్ ఇన్ రేంజెస్ లైక్ చూసారా. సో ఈ డివైడ్ చేయడానికి ఒక చిన్న ఫార్ములా అయితే ఉంది. నేను ఈ క్వశ్చన్ గురించి చదివినప్పుడు ఆ ఫార్ములా అక్కడ ఉందన్నమాట. సో అందుకే నాకు తెలుసు ఫార్ములా ఉందని. సో చాలా చిన్న థింగ్ అది, అంత ఎక్కువేం కాదు. సో ఇదైతే నేను ప్రస్తుతానికి రిమూవ్ చేస్తున్నా. సో ఆన్సర్ ఎలా అంటే ఇప్పుడు ఇది రాసాం కదా, సో దీన్ని ఇంటూ మనం జీరోస్ అసైన్ చేయాలన్నమాట. అండ్ +1 ఇలా చేయాలి. తర్వాత మనం ఎప్పుడు చేసేదే సింపుల్గా ఏం చేస్తాం అంటే మనం ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ i, లేదా మనం దీన్ని అరే అనుకుందాం. అరే ఆఫ్ i ఈక్వల్ టు ఇక్కడ మనం ఒక చిన్న థింగ్ అయితే చేయాలి. అరే ఆఫ్ i mod 2 ప్లస్ బ్రాకెట్స్లో i mod 2 ఇలా చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో రిటర్న్ అరే అంటున్నాను, ఒకసారి రన్ చేస్తా దీన్ని. ఇంకా మనకి రన్ అయితే అయింది. మేబీ ఇందాక దాంతో పోల్చుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం ఒక ఫర్ లూప్ రాస్తున్నాం, సో ఎక్కువ ఫంక్షన్స్ కూడా వాడట్లేదు కాబట్టి ఇది ఇందాక దాంతో పోల్చుకుంటే చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇందాక కోడ్ యొక్క టైం అండ్ స్పేస్ కౌంట్స్ వచ్చేసి, సో మనం కౌంట్ చేస్తున్నాం, బైండింగ్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి అది లాగ్ అండ్ టైం అయితే తీసుకుంటుంది. సో O of n log n, తర్వాత ఈ స్పేస్ వచ్చేసి O of 1 అనమాట. అండ్ ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం అండ్ స్పేస్ కౌంట్స్ వచ్చేసి O of n, అండ్ స్పేస్ వచ్చేసి స్పేస్ కూడా O of n అనమాట. n ఎంత ఇస్తారో అన్ని స్పేస్ తీసుకుని మనం అందులో మనం వాల్యూ స్టోర్ చేస్తున్నాం కాబట్టి రెండు O of n అనమాట. ఎందుకంటే దానికి ఇంకా ఇదే తేడా. అయితే ఇప్పుడు ఇది ఎలా లాజిక్ రన్ అవుతుంది అన్నది నేను ఆన్లైన్ కంప్యూటర్లో మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. నేను డైరెక్ట్ చెప్తే మీకు అర్థం కాదు. సో మీకు మొత్తం ప్రింట్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది. సో గైస్ ఇక్కడ లైక్ 5 ఇంప్రెస్ అనమాట. ఒకసారి రన్ చేస్తున్న దీన్ని ఇప్పుడు మీకు ప్రతిదీ కనిపిస్తుంది ఎలా అవుతుంది ఏంటన్నది. సో మనం రిటర్న్ చేసే ఆన్సర్ కూడా మనం ప్రింట్ చేద్దాం. ఒకసారి రన్ చేస్తున్న దీన్ని. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇనిషియల్గా మనం ఏం చేసాం, ఈ లైన్ ఆడడం వల్ల ఏమైంది, ఇలా ఇన్ని జీరోస్ క్రియేట్ అయినాయి కదా. అయితే ఇప్పుడు ఐటరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ i డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుంది, i mod 2 చేస్తే ఏమవుతుంది, మొత్తం మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఐటరేషన్లో i ఈక్వల్ టు 1 అయింది కదా. సో అప్పుడు ఏం చేస్తున్నాము, 1 డబుల్ mod 2 చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది ఆన్సర్. ఎందుకంటే మనకి పాయింట్ వాల్యూస్ వస్తాయి. ఆ పాయింట్స్ డబుల్ mod చేస్తే పాయింట్ వాల్యూస్ ఎగిరిపోతాయి, ఇంక మిగిలింది ఏంటి 0. అందుకే 0 వచ్చింది. తర్వాత i mod 2 చేస్తే 1 mod 2 చేస్తే వచ్చింది ఆన్సర్ 1 వచ్చింది. సో an of 1 దగ్గరికి వెళ్ళి 1 పెడతాం. మామూలుగా మనం బిట్స్ క్యాలిక్యులేషన్ కూడా అంతే కదా, 1 కదా ఉంటుంది. తర్వాత 2 చూడు, i ఈక్వల్ 2 అయింది. డబుల్ mod 2 చేస్తే ఒకసారి డివైడ్ అవుతుంది కాబట్టి మొత్తం 0 అయిపోతుంది కాబట్టి 1 టైం. సో ఇక్కడ మనకి 1 వచ్చింది. తర్వాత 2 mod 2 చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఈ రెండు కలుపుతున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు మెయిన్ లాజిక్ మర్చిపోకండి. ఇక్కడ డబుల్ mod 2 వేసి ప్లస్ mod 2 చేస్తున్నాం, అర్థమైందా. ఈ రెండు కలిపి మనం ఆ i ప్లేస్లో స్టోర్ చేస్తున్నాం అనమాట. ఇంకో 1 + 0 ఎంత 1. సో దీన్ని బట్టి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం, ఎక్కడ ఇందులో అంటే ఇక్కడ వచ్చిందనమాట. ఓకే, తర్వాత i ఈక్వల్ టు 3 అయింది. 3 mod 2 చేస్తే 2తో డివైడ్ చేస్తే 3ని ఎంత, 2 1s are 2, ఇంకా రిమైండర్ 1 మిగులుతుంది. మనం ఇక్కడ ఈ డబుల్ mod చేసినప్పుడు కోషంట్ పట్టించుకోవాలి, రిమైండర్ కాదు. ఓన్లీ mod చేసినప్పుడు రిమైండర్ పట్టించుకోవాలి. సో ఇంకో కోషంట్లో 1, రిమైండర్లో 1, ఈ రెండు కలిపితే అంత 2. 3లో మనకి 3 అంటే బైనరీలో 1 1. సో ఇంకో 2 బిట్స్ ఉన్నాయి, 1 బిట్స్ ఉన్నాయి. రెండింటికి మనకి ప్లస్ చేస్తే ఏమైంది, 2 వచ్చింది. ఇంకో 2 ఇక్కడ పెట్టేసాం. తర్వాత 4 వచ్చింది. 4 డివైడెడ్ బై 2 చేస్తే 2 టైమ్స్ పోతుంది. mod చేసినప్పుడు ఏమో 0 వస్తుంది. 4 కూడా మనకి ఒక 1 అయితే ఉంటుంది. ఇక్కడ చూడు ఏం చేసాం, 2 0, 2 + 0 ఎంత 2. బట్ మనం ఇక్కడ NS 4 ఈక్వల్ టు 1 ఎందుకు పెట్టాం, 1 ఎందుకు పెట్టాం, బికాస్ మనం ఇక్కడ ఈ డబుల్ mod 2 చేసినప్పుడు ఈ 2 వస్తుంది కదా. ఇక్కడ మనం రాసిన సరిగ్గా చూడండి, ANS of 2 అన్న, ANS of 2 ప్లేస్లో ఉంది, ANS of 2 ప్లేస్లో ఇంక ఇది ఉంది. సో దీన్ని ప్లస్ ఇక్కడ 0 ఎంత ఆన్సర్ 1, అందుకు 1 వచ్చింది. ఓకేనా, ఇక్కడ రెండు కలిపేస్తే 2, ఇక్కడ 2 ఉంది కదా బ్రో, నువ్వేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు, 1 ఎందుకు వచ్చింది అంటున్నారేమో. మనం ఇక్కడ పాత నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాం. వాడు ఆల్రెడీ హింట్లో కూడా చెప్పాడు గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసలేదో, ఇక్కడ హింట్లో కూడా మనకి చెప్పాడు అనమాట. చూడండి, డివైడ్ ద నెంబర్స్ ఇన్ రేంజెస్ లైక్ 2 3 4 7 and 8 to 15 ఇలా మనం డివైడ్ చేసుకుంటే మనకి ప్రీవియస్ వాల్యూస్ యూస్ చేసుకుని మనం ఇక్కడ చూడండి, ఇంకో ట్రై టు జనరేట్ న్యూ రేంజ్ ఫ్రమ్ ప్రీవియస్ వాల్యూస్. సో అదే చేస్తున్నాం ఇక్కడ, ఆల్రెడీ క్యాలిక్యులేషన్ వాల్యూస్ తీసుకుని మనం జనరేట్ చేస్తున్నాం. తర్వాత 5 వచ్చింది. 5 డబుల్ mod 2 చేస్తే 2 ఇంటూ ఎన్నిసార్లు, 2 2s are 4 అవుతుంది. రిమైండర్ 1 ఉంటుంది, కోషంట్లో 2 ఉంటుంది. సో మళ్ళీ ఏం చేసాం, సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసాం, అంటే దీన్ని సెలెక్ట్ చేసాం. ఓకే, అక్కడ mod 2 చేస్తే 1 వచ్చింది.
సో ఈ రెండాటికి కలిపితే అంత ఆన్సర్ 2 వచ్చింది. ఫైవ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, 101 కింద రిప్రజెంట్ చేస్తాం. అందులో 2 వన్స్ ఉన్నాయా. సో ఇదనమాట, ఇదే చిన్న ఫార్ములా. కొంచెం అంటే లైక్ మీకు అలవాటు అయితే ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్. ఓకేనా. సో ఇది డీపీ అప్రోచ్. ఐ హోప్ మీకు ఈ రెండు అప్రోచ్ కూడా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి ఈ వీడియో మళ్ళీ రిఫర్ చేయండి. అండ్ అంతగా అయితే కిందకి కామెంట్ చేయండి. నేనైతే కష్టం అవుతాను. అండ్ వీళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ ఎలా పెడితే ముందుంటా. టేక్ కేర్, బై బాయ్.